శంకర్ దర్శకత్వంలో వస్తున్న రామ్ చరణ్ గేమ్ చేంజర్ మించిన సినిమాని చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాజకీయాలలో. జగన్ గుర్తుపెట్టుకో, అర్థపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు. భారతీయ జనతా పార్టీ దీనికి కలిసి వస్తుందని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను. मेरे साथ पवन है, लेकिन मैदान में आंधी है. సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై జనసేన. రాజకీయాలలో హత్యలుండవు, ఆత్మహత్యలే అనడానికి ఇదొక నిదర్శనం. 2014 ఎన్నికలలో టీడీపీతో కలిసి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ జనసేన 2019లో ఒంటరిగా పోటీ చేసింది. ఈ ఎన్నికలలో జగన్ 151 సీట్లను కైవసం చేసుకొని ముఖ్యమంత్రి అయ్యారు. తన విజయం వెనుక పవన్ కళ్యాణ్ ఓట్ల చీలిక ఉందన్న సత్యం జగన్కి తెలుసు. అయినా జగన్ పవన్ 3 పెళ్లిళ్లు, పవన్ తల్లిని ప్రస్తావించి రెచ్చగొట్టాడు. చంద్రబాబుని అరెస్టు చేయడం ఒక పొరపాటు అయితే, జైలులో ఉన్న చంద్రబాబుని కలవడానికి పవన్ కళ్యాణ్ని అనుమతించడం వ్యూహాత్మకంగా ఘోర తప్పిదం. భావోద్వేగి అయిన పవన్ కళ్యాణ్ జైల్లో చంద్రబాబుని చూసి చలించిపోయారు. జైలు బయటకు రాగానే టీడీపీ జనసేన కలిసి రేపటి ఎన్నికలకు వెళ్తున్నాం, బీజేపీ కూడా మాతో కలుస్తుందని ఆశిస్తున్నామని ప్రకటించారు. 26 డిసెంబర్ 1988 వంగవీటి రంగా హత్య. రాజకీయంగా కాపులను వాడుకోవడానికి వ్యూహరచన చేసిన కాంగ్రెస్ సాధించలేనిది జగన్ పవన్ని రెచ్చగొట్టి కాపులు రాజకీయంగా బలమైన శక్తిగా ఎదగడానికి దోహదపడ్డాడు. టీడీపీ జనసేనతో బీజేపీ అనివార్యంగా కలవవలసిన పరిస్థితి ఏర్పడింది. అప్పటి వరకు బెయిల్ కోసం తహతహలాడుతున్న చంద్రబాబు కోసం జైలు తలుపులు తెరుచుకున్నాయి. మోదీ, అమిత్ షా, నడ్డా స్వయంగా టీడీపీ జనసేన నాయకులతో వేదికను పంచుకున్నారు. జగన్ పరాజయం ఖాయం అన్న విషయం వైరల్ అయ్యింది. కాపు నాయకులు జనసేన బీజేపీలో చేరికకు పోటీ పడ్డారు. పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి ఈక్వేషన్లో కాపులు పవన్ కళ్యాణ్కే తొలి ప్రాధాన్యత ఇచ్చారు. ఊహించినట్టే కూటమి అఖండ విజయం సాధించింది. జగన్ ప్రతిపక్ష హోదాని కూడా దక్కించుకోలేకపోయాడు. ఈ ఎన్నికల ముందు కోట్లకు పడగలెత్తిన కాపు నాయకులు సమావేశమై భవిష్యత్తు వ్యూహాలను సమీక్షించారు. ముద్రగడ ఒంటెద్దు పోకడ వీరి ప్రయత్నాలకు బ్రేక్ వేసింది. ముద్రగడ వైసీపీ తీర్థం పుచ్చుకోవడంతో కాపు ఉద్యమ నాయకులు ఆత్మరక్షణలో పడ్డారు. విశాఖపట్నం లోకల్ బాడీల నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక నోటిఫికేషన్ వెలువడింది. వాస్తవానికి అధికార కూటమి దృష్టి సారిస్తే కూటమి అభ్యర్థి గెలుపు సాధ్యమే. కానీ ఇక్కడే పవన్ కళ్యాణ్ రాజకీయ చతురత ప్రదర్శించారు. కురుక్షేత్ర సంగ్రామంలో తొడలు విరిగి పడి ఉన్న దుర్యోధనుడిలా 11 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష నేత హోదా కూడా లేకుండా బిక్కుబిక్కుమని కూర్చున్న జగన్కి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. చంద్రబాబుతో సమాలోచనలు జరిపారు. ఆగస్టు 16న ఆ సీటుకి వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా వ్యూహరచన చేశారు. అసెంబ్లీలో జగన్కి ప్రతిపక్ష హోదా లేదు, కానీ మండలిలో బొత్సకు ఆ హోదా దక్కింది. 2024 నవంబర్ అసెంబ్లీ సమావేశాలకు జగన్ గైర్హాజరు కావడమే కాక అసెంబ్లీ సమావేశాలను వైసీపీ బహిష్కరించింది. కానీ మండలిలో బొత్స అన్నీ తానే సభా కార్యక్రమాన్ని రక్తి కట్టించారు. వాస్తవానికి మండలిలో ప్రతిపక్షానికి బలం ఉంది. అయినా ఎక్కడా బల పరీక్ష వరకు పరిస్థితి రాకుండా వాకౌట్లతో బొత్స సహకరించారు. చివరకు పీఏసీ చైర్మన్ పదవి ఆనవాయితీ ప్రకారం ప్రతిపక్షానికి ఇవ్వకుండా జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులకే దక్కేలా రాజకీయం నడిపారు. ఇక్కడ తెరపై బొత్స హడావిడి కనిపించింది. మధ్యాహ్నం 12:50 బొత్స చొరవతోనే వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్లు వేయగలిగారు. ఎన్నికల అనంతరం అలవాటుగా తిరిగి వెళ్తున్న పవన్ కళ్యాణ్ కాన్వాయ్ని ఆపి తిరిగి వచ్చి తమ అభ్యర్థి విజయానికి పరోక్షంగా సహకరించిన బొత్సకు ఆలింగనం చేసుకొని కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీలో ఉపసభాపతి స్థానం జనసేనకి దక్కాలి. అదే జరిగితే జగన్ సభకు రావచ్చు. జగన్ సభకు రాకూడదంటే సభాధ్యక్షుని స్థానంలో త్రిబుల్ కూర్చోవాలి అన్న రాజకీయ వ్యూహాన్ని అమలుపరిచారు. శాసన మండలిలో బొత్స సత్యనారాయణ కురుక్షేత్ర సంఘంలో భీష్ముని వల్లే బాసిల్లుతున్నారు.
అదే సమయంలో అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించి భీష్మునిపై అలిగి శిబిరంలోనే మిగిలిపోయిన కర్ణునిలా జగన్ టీవీల ముందు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చున్నాడు. నిండు టీవీ స్క్రీన్ మీద బొత్స పవన్ కళ్యాణ్ ఆలింగనాన్ని చూసిన జగన్ మనోభావాలను ఊహించడం సులభం. ఓవైపు ఓడిపోయిన తన పార్టీ అభ్యర్థి, మరోవైపు శత్రుపక్ష నాయకుడితో ఆలింగనాలను చేసుకున్న మండలిలోని తన పార్టీ నాయకుడు. చంద్రబాబు పవన్ వ్యూహం ఫలించింది. రాజకీయం రక్తి కట్టింది. బొత్స పార్టీ మారవలసిన పరిస్థితి పొంచి ఉంది.